సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 64 ఆఫ్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. ఈ రోజు వీడియోలో కామన్ అథెంటికేషన్ వల్నరబిలిటీస్ అన్ని చూసేద్దాం అండి. ఫస్ట్ వచ్చేసి వీక్ పాస్వర్డ్స్ అన్నమాట. మీరు ఎప్పుడైతే వీక్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారో అంటే 123 లేకపోతే 021 ఇలాగా మనం వీక్ పాస్వర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఈజీగా బ్రూట్ ఫోర్స్ చేసేసి పాస్వర్డ్స్ అయితే క్రాక్ చేసేస్తారనమాట. దీనికోసం రేట్ లిమిటింగ్ ఉంటుంది, కానీ కొన్ని అప్లికేషన్స్ లో ఈ రేట్ లిమిటింగ్ లేకపోవడం వల్ల ఈజీగా బ్రూట్ ఫోర్స్ చేసేస్తారు. సెకండ్ వచ్చి పాస్వర్డ్ రీసెట్ వల్నరబిలిటీ అనమాట. ఈ పాస్వర్డ్ రీసెట్ వల్నరబిలిటీలో మనం ఎప్పుడైతే ఫర్గట్ పాస్వర్డ్ కొడతామో అప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కోసం ఈమెయిల్ కి ఒక కోడ్ అయితే పంపిస్తారనమాట. ఈ కోడ్ అనేది మనకు రిక్వెస్ట్ లోనే బర్బ్ సూట్ లో ఎక్స్పోజ్ అయిపోద్ది. అప్పుడు మనం ఆ కోడ్ యూజ్ చేసుకుని వేరే వాళ్ళ అకౌంట్ లోకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. కానీ ఒక వెబ్సైట్ అనేది సెక్యూర్ గా ఉండాలంటే అథెంటికేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అందుకోసం డెవలపర్ ఏం చేయాలంటే పాస్వర్డ్ పాలసీస్ ని స్ట్రాంగ్ గా చేయాలి. అంటే క్యాపిటల్ లెటర్స్ వాడడం, స్పెషల్ క్యారెక్టర్స్ వాడడం అలాంటివి చేయాలి. సెకండ్ వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇలాగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే పెట్టాలన్నమాట. ఆ తర్వాత జనరిక్ ఎర్రర్ మెసేజెస్ అయితే జనరేట్ చేయాలి. ఈ విధంగా రోజుకు ఒక వల్నరబిలిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ నేను మీ ముందుకు రావాలంటే మీరు నన్ను ఫాలో చేసి పెట్టుకోవాలి కాబట్టి ఫాలో చేసి పెట్టండి. బై బై.